అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మేషలగ్న జాతకులకి ఏ ఏ గ్రహాలు రాజయోగాన్ని ఇస్తాయి నేను క్లియర్గా చెప్పబోతున్నాను. సో ముందుగా మనకి పరాశర మహర్షి ఏం చెప్పారు అంటే, ఏ లగ్నానికైనా కూడా లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి ఈ మూడు గ్రహాలు కూడా అత్యంత శుభగ్రహాలు అనమాట. వెరీ వెరీ పాజిటివ్ ప్లానెట్స్. అంటే అవి సహజ పాపగ్రహాలు అయినప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ శని అయినప్పటికీ, కుజుడు అయినప్పటికీ, క్షీణచంద్రుడు అయినప్పటికీ, ఏదేమైనా సరే వాళ్ళు గనక లగ్నాధిపతి కానీ, పంచమాధిపతి కానీ, నవమాధిపతి కానీ అయితే అవి శుభగ్రహాలే. వాటిని ఫంక్షనల్ బెనిఫిట్స్ అంటారు ఇంగ్లీష్లో. సో మనం మేష లగ్నానికి తీసుకుంటే మనకి అందరికన్నా మెయిన్ ఇంపార్టెంట్ గ్రహం ఏంటి? లగ్నాధిపతి. సో ఈ మేష లగ్నానికి లగ్నాధిపతి ఎవరు? కుజుడు. సో కుజుడు చాలా వండర్ఫుల్ ప్లానెట్ మేష లగ్నానికి. అలాగే పంచమాధిపతి. సో మేషలగ్నానికి పంచమాధిపతి ఎవరు? సూర్యుడు. సో సూర్యుడు మేషలగ్న జాతకులకి చాలా వండర్ఫుల్ ప్లానెట్ అనమాట. అలాగే నవమాధిపతి. సో ఈ లగ్న పంచమ నవమాధిపతుల్లో అన్నిటికన్నా హయ్యెస్ట్ త్రికోణ స్థానం ఏంటి అంటే నవమం, అంటే 9వ స్థానం. సో ఈ మేషలగ్న జాతకులకి 9వ స్థానాధిపతి ఎవరు? గురువు. సో గురువు కూడా చాలా వండర్ఫుల్ ప్లానెట్ అనమాట. సో ఇక్కడ మనకి 1, 5, 9 స్థానాలు వచ్చేసాయి. లగ్నాధిపతి కుజుడు, పంచమాధిపతి సూర్యుడు, నవమాధిపతి గురువు. సో ఇప్పుడు మనకి దుస్థానాలు కూడా రావాలి కదా. దుస్థానాలు ఏంటి? జనరల్గా దుస్థానాలు అలాగైనా దుస్థానాలు, అలాగే ఇంప్రెషనబుల్ హౌసెస్ అంటారు. సో ఇంప్రెషనబుల్ హౌసెస్ ఏంటి? 2వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం. ఈ మూడు కూడా ఇంప్రెషనబుల్ హౌసెస్ అనమాట. సో ఇప్పుడు మనకి కుజుడు 1వ స్థానాధిపతి అయ్యాడు. వెరీ గుడ్, చాలా మంచి ప్లానెట్. అలాగే కుజుడు 8వ స్థానాధిపతి కూడా అయ్యారు. సో 8వ స్థానం అంటే ఏంటి? ఇంప్రెషనబుల్ హౌస్. అంటే ఈ 8వ స్థానానికి సంబంధించిన గ్రహం ఏ ప్లానెట్స్తో ఉంది, ఏ ఏ స్థానాల్లో ఉంది, దాన్ని బట్టి రిజల్ట్స్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8వ స్థానాధిపతి అయిన గ్రహం చెడు ప్లానెట్స్తో ఉంటే, అంటే పాపగ్రహాలతో ఉంటే ఇబ్బందికరమైన రిజల్ట్స్ని, అలాగే పాప స్థానాల్లో ఉంటే ఇబ్బందికరమైన రిజల్ట్స్ని ఖచ్చితంగా ఇస్తూ ఉంటాయి. అయితే ఒకవేళ ఈ 8వ స్థానాధిపతి 11వ స్థానాధిపతి అయినా కూడా అది చాలా డేంజర్. ఎందుకంటే 11వ స్థానం కూడా చాలా ఇబ్బందికరమైన స్థానం. కాకపోతే ఇక్కడ 8వ స్థానాధిపతి కుజుడయ్యి అలాగే లగ్నాధిపతి కూడా అవుతున్నారు కాబట్టి ఇది పాజిటివే. కుజుడు 8వ స్థానాన్ని రూల్ చేస్తున్నా కూడా కుజుడు వండర్ఫుల్ ప్లానెట్. సో ఒకవేళ కుజుడు దుస్థానాల్లో ఉండి, అంటే 6, 8, 12 స్థానాల్లో ఉండి కుజుడు పాపగ్రహాలతో ఉంటే ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ అయితే వస్తుంది, అంటే నెగిటివ్గా ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి 8వ స్థానం కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనకి వేరే ప్లానెట్ ఏంటి? గురువు. సో గురువుకి వేరే హౌస్ కూడా ఉంది కదా, అంటే వేరే స్థానం కూడా ఉంది కదా, అంటే నవమంతో పాటు వేరే స్థానం కూడా ఉంది కదా. అదేంటి? 12వ స్థానం. సో 12వ స్థానం కూడా మనకి ఇంప్రెషనబుల్ హౌస్. సో 12వ స్థానాధిపతి శుభగ్రహాలతో కలిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, అశుభగ్రహాలతో కలిస్తే ఇబ్బందికరంగానే ఉంటుంది. కాకపోతే 12వ స్థానాధిపతి ఈ నవమాధిపతి అవ్వడం వల్ల, ఈ రెండిట్లకి అధిపతి గురువు అవ్వడం వల్ల ఇక్కడ నవమాధిపతి గురువు కూడా చాలా వండర్ఫుల్ ప్లానెట్. సో మనకి 8వ స్థానం, 12వ స్థానం కూడా అయిపోయింది. ఈ మేషలగ్న జాతకులకి చాలా ఇబ్బంది పెట్టే ప్లానెట్ ఏంటి అంటే మనకి బుధుడు. అలాగే మిగతా చెప్తాను. ఫస్ట్ బుధుడు ఎందుకు అంటే, బుధుడు 3వ స్థానాన్ని, 6వ స్థానాన్ని పరిపాలిస్తున్నాడు. సో 6వ స్థానం అంటే ఏంటి? రోగాలు, శత్రువులు, రుణాలు, విపత్తులు, ఆబ్స్టకిల్స్, ఛాలెంజెస్, ఇవన్నీ కూడా 6వ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. అలాగే 3వ స్థానం కూడా చాలా ఇబ్బందికరమైన స్థానం. సో ఎప్పుడైతే ఈ బుధుడు 3వ స్థానాన్ని, మిథునాన్ని, 6వ స్థానాన్ని, కన్యని రూల్ చేస్తున్నారో బుధుడు చాలా చాలా నెగిటివ్ ప్లానెట్ అవుతారు. అంటే ఆయన ఎంత సహజ శుభగ్రహం అయినప్పటికీ కూడా ఈ లగ్నానికి చాలా బ్యాడ్ ప్లానెట్ అనమాట. సో 3 స్థానం అయిపోయింది, 6వ స్థానం కూడా అయిపోయింది. 4వ స్థానాధిపతి ఎవరు? చంద్రుడు. సో ఇప్పుడు మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాం కేంద్రాధిపత్య దోషం అని. ఒకవేళ చంద్రుడు పూర్ణచంద్రుడు అయ్యి ఈ 4వ స్థానాధిపతి అయితే ఆయన ఇచ్చే పాజిటివ్ రిజల్ట్స్ ని కోల్పోతారనమాట. ఒకవేళ క్షీణచంద్రుడు అయితే ఆ పాపత్వాన్ని కూడా కోల్పోయి న్యూట్రల్ అవుతారు. సో చంద్రుడు ఈ యొక్క మేషలగ్నానికి న్యూట్రల్ అని చెప్పచ్చు. కాకపోతే చంద్రుడు ఇన్వాల్వ్మెంట్ వేరే గ్రహాలతో కనుక ఉంటే అది వండర్ఫుల్ యోగాలను ఇస్తుంది. అది నేను మీకు చెప్తాను. సో మనకి 1వ స్థానం అయిపోయింది, 3 అయ్యింది, 4 అయింది, 5 సూర్యుడు అయింది, 6 కూడా అయింది. అయితే ఇప్పుడు మనకి శుక్రుడు 7వ స్థానాన్ని రూల్ చేస్తారు. అంటే సహజ శుభగ్రహమైన శుక్రుడు ఒక కేంద్రాన్ని రూల్ చేస్తున్నప్పుడు ఆయన
సహజ పాజిటివ్ ఫలితాలని ఇవ్వలేరు. సో అక్కడ న్యూట్రల్ అయిపోతున్నారు. అలాగే 7వ స్థానం అంటే మారక స్థానం, అది చాలా ఇబ్బంది పెట్టే స్థానం. సో శుక్రుడు 2వ స్థానాధిపతి కూడా అవుతున్నారు కదా, అంటే ఇది మారకాధిపతి, అంటే కొంచెం డెత్ని ఇచ్చే ప్లానెట్ శుక్రుడు ఒక రకంగా. కానీ పూర్తిగా పరిశీలించాక కానీ మనం రిజల్ట్ అనేది చెప్పకూడదు. ఈ డెత్ని ఇచ్చే ప్లానెట్ కాబట్టి శుక్రుడు అనేది కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహం. కాబట్టి శుక్రుడు దశల్లో అంతర్దశల్లో ఈ మేషలగ్న జాతకులు చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అన్ని స్థానాలు అయిపోయి 1-2 స్థానాలు ఉన్నాయి. అవి ఏంటి? 10వ స్థానం, 11వ స్థానం. 10వ స్థానాన్ని పాపగ్రహమైన శని పరిపాలిస్తున్నప్పుడు, ఆ కేంద్రాధిపతి అయినప్పుడు శని పాపత్వాన్ని కోల్పోతారు. కాకపోతే 11వ స్థానం అనేది చాలా డేంజర్. అంటే ఉన్న 12 స్థానాల్లో 11వ స్థానం అనేది డేంజర్. డేంజర్ ఎందుకన్నాం? అది కామస్థానం, అవునా? చాలా డిజైర్స్ని రిప్రజెంట్ చేసే స్థానం. అలాగే ఫైనాన్షియల్ గెయిన్స్ని రిప్రజెంట్ చేసే స్థానం. ఈ కలియుగానికి 11వ స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో జనరల్గా 11వ స్థానం అనేది కూడా ఒక త్రిక స్థానం కాబట్టి ఆ స్థానాన్ని రూల్ చేస్తున్న శాటర్న్ చాలా చాలా ఇబ్బంది పెట్టే గ్రహం అనేది అవుతారు. సో ఇప్పుడు రాజయోగాలు ఏ కాంబినేషన్స్ ఉంటే రాజయోగాలు ఇస్తాయని నేను చెప్తాను. ఎప్పుడైనా సరే లగ్నాధిపతి కానీ నవమాధిపతి కానీ కలిసి, అంటే ఈ మేషలగ్నం వాళ్ళకి కుజుడు కానీ గురువు కానీ కలిసి కేంద్రాల్లోనూ కోణాల్లో ఉంటే వండర్ఫుల్ రాజయోగం అనమాట. అంటే కుజుడు దశలో కానీ గురువు దశలో కానీ లేదా కుజుడు గురువు అంతర్దశలో కానీ ఇది రాజయోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. రాజయోగం అంటే ఏంటి? విపరీతమైన ఫేమ్, అలాగే విపరీతమైన ఫినాన్షియల్ స్టెబిలిటీ, మంచి ఆరోగ్యం, ఇవన్నీ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే లగ్నాధిపతి పంచమాధిపతి కూడా కలిసినప్పుడు అది కూడా ఒక రాజయోగమే. ఆ లగ్నాధిపతి కుజుడు పంచమాధిపతి సూర్యుడు కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉంటే అది వండర్ఫుల్ ప్లేస్మెంట్ అనమాట. సూర్య దశల్లో కానీ సూర్యుడు అంతర్దశలో కానీ బ్రహ్మాండంగా రిజల్ట్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే కుజుడు గురువు సూర్యుడు ముగ్గురు కలిసి ఒక కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉంటే ఇంకా అది పూర్వపుణ్యమే. అది ఏదో మంచి పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి కాంబినేషన్స్ ఉండవు. అది చాలా మంచిది. ఆ యొక్క దశ అంతర్దశల్లో రాజయోగాన్ని ఇచ్చే పొజిషన్కి వెళ్ళిపోతారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనుకోండి, చాలా హైయెస్ట్ డెసిగ్నేషన్లోకి వెళ్తారు, లేదా వండర్ఫుల్ కెరియర్ అనేది వాళ్ళకి వస్తుంది, ఫినాన్షియల్గా చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు రాజయోగం అంటే ఏంటి? కేంద్రాధిపతి కోణాధిపతి రెండు కలిస్తే అది రాజయోగం అంటారు. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే శని కూడా కేంద్రాధిపతి అయ్యారు, అంటే 10వ స్థానాధిపతి శని. అలాగే కోణాధిపతి గురువు 9వ స్థానాధిపతి కదా, 9 అంటేనే కోణం కదా. సో ఈ రెండు కలిసినప్పుడు అది యోగాన్ని ఇవ్వదు. ఎందుకంటే గురువు 9తో పాటు 12వ స్థానాన్ని అంటే దుస్థానాన్ని రూల్ చేస్తున్నారు. శని 10వ స్థానంతో పాటు 11వ స్థానాన్ని కూడా రూల్ చేస్తున్నారు. సో ఈ రెండు కలిసినప్పుడు అది ఖచ్చితంగా రాజయోగాన్ని అయితే ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా చాలా ఇన్ఫీరియర్ రాజయోగం, అంటే చాలా మైనర్ రాజయోగం అనేది ఇస్తుంది. ఎప్పుడు ఆ రెండు కలిసి కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉంటే ఇన్ఫీరియర్ రాజయోగం అనేది ఉంటుందన్నమాట. అంటే తన కెరియర్లో ఒక మంచి నేమ్ రావడం, అంటే ఎవరో మెచ్చుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా ఇన్ఫీరియర్ యోగం, దాన్ని రాజయోగం అంటారు, బట్ చాలా ఇన్ఫీరియర్ అనమాట. సో ఈ రకంగా మనకి రాజయోగాలు ఎప్పుడు వస్తాయి అంటే లగ్న పంచమ నవమాధిపతులు కంజంక్షన్లో ఉన్నప్పుడు, ఏ స్థానాల్లో ఉన్నారో ఆ దశలు వచ్చినప్పుడు మేషలగ్నం వాళ్ళకి బ్రహ్మాండమైన రాజయోగాలు వస్తాయి. సో మేషలగ్నం వాళ్ళకి ఫైనల్గా బెస్ట్ ప్లానెట్స్ ఏంటి అంటే కుజుడు, గురువు, సూర్యుడు, అలాగే చంద్రుడు కూడా ఒక రకంగా పాజిటివ్ ప్లానెట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, దయచేసి చాలా మందికి మీరు ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.